బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరనే దానిపై రగులుతున్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ నూతన సారథి ఎంపిక వాయిదా పడింది. మరో ఏడాది పాటు బీజేపీ తెలంగాణ చీఫ్గా కిషన్ రెడ్డి కొనసాగనున్నారు. ఇక జాతీయ అధ్యక్షుడు ఎన్నిక తర్వాతనే తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నిక జరుగుతున్నట్లు జాతీయ కార్యాలయం నుంచి రాష్ట్ర నేతలకు సందేశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో జాతీయ కార్యాలయ ప్రకటనతో ఆశావకులపై నీళ్లు చల్లినట్లయింది. రెడీగా తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరనే దానిపై రేగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ నూతన సారథి ఎంపిక వాయిదా పడింది. మరో ఏడాది పాటు బీజేపీ తెలంగాణ చీఫ్గా కిషన్ రెడ్డి కొనసాగుతున్నట్లు జాతీయ అధ్యక్షులు ఎన్నిక తర్వాతే తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నిక జరుగుతున్నట్లు జాతీయ కార్యాలయం నుంచి రాష్ట్ర నేతలకు సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికపైన గత కొంతకాలంగా ఉత్కంఠ నెలకొన్నది. ఒక్కో రోజు ఒక్కొక్క నేత పేరు తెరపైకి రావడంతో ఎవరు అవుతారు, ఎవరు అధ్యక్షుడు అవుతారు, ఎవరికి ఏ పదవి దక్కనుంది, ఆ అధ్యక్షుడికి ఉన్నటువంటి అధిష్టానం ఏ రకంగా నిర్ణయిస్తుంది, ప్లస్ మైనస్ ఏంటి అనేది ఏ రకంగా క్రైటీరియా తీసుకుంటుంది అన్న విషయంలో కొంతకాలంగా చర్చ జరుగుతున్నది. ఈ విషయంలో తాజాగా వచ్చినటువంటి అంటే ఇటీవల కాలంలో రాష్ట్ర జిల్లాల అధ్యక్షులు ఎంపిక విషయంలో కూడా ఆ పార్టీ క్లియరెన్స్ తీసుకుంది. 50% కన్నా ఎక్కువ నిబంధనల ప్రకారంగా 50% కన్నా ఎక్కువ రాష్ట్ర అధ్యక్షులను ఎంపిక చేయలేదు. దాన్ని కూడా రాష్ట్ర పార్టీ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నారు, బండి సంజయ్కి దక్కబోతుంది, లేదు రామచంద్రరావు దక్కబోతుంది. ఇలా చర్చలు రోజకంగా వచ్చినాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా రాష్ట్ర పార్టీ నిర్ణయం అంటే ఎంపిక విషయంలో కొంత క్లిష్టంగా మారిందని అధిష్టానం ఏడాది తర్వాత నూతన అధ్యక్షుడు ఎంపిక చేసుకోవాలని నిర్ణయించిందా, లేదు అంటే సంస్థాగతంగా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అనే విషయంలో ఏమైనా ఆలోచన చేసిందా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అయితే తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక అంటే ఇప్పుడు ఎవరైతే అధ్యక్షుడు కొనసాగుతున్నారో ఆయనే మరొక ఏడాది కాలం ఉంటారు. ఏడాది తర్వాత కొత్త అధ్యక్షుడు ఎంపిక జరగబోతుంది. ఈ కొత్త అధ్యక్షుడి ఎంపిక కూడా జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి జేపీ నడ్డా స్థానంలో కొత్త వచ్చేటువంటి అధ్యక్షుడు నూతన రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారన్న సమాచారం వస్తుంది. దీనికి సంబంధించిన వరకు అంటే సోషల్ మీడియాలో సమాచారం వచ్చింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి మెసేజ్లు రాష్ట్ర పార్టీ నాయకులకు పంపించారు అని ఒక మనకు వస్తూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తూ ఉంటే మరొక ఏడాది పాటు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి జోడు పదవులను ఇప్పుడు ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. అటు కేంద్ర మంత్రిగా, ఇటు రాష్ట్ర అధ్యక్షుడిగా. అయితే బీజేపీ పార్టీ నిబంధన మేరకు ఒక వ్యక్తికి ఒకటే పదవి అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి మరి రాష్ట్ర అధ్యక్షుడిగానే కొనసాగుతారా, లేదు అంటే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారా, లేకపోతే ఇప్పటి వరకు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. అదేవిధంగా కిషన్ని జోడు పదవిలో కొనసాగిస్తారా అంటే నిబంధనలకు విరుద్ధంగా, లేకపోతే రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేస్తారా అన్న విషయంలో కొంత చర్చ జరుగుతూ ఉన్నది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.